మీరు గూగుల్ మెసేజెస్ వాడుతున్నట్టయితే మీకు డే టు డే లైఫ్లో యూజ్ అయ్యే కొన్ని షార్ట్ కట్స్ చెప్తాను. ఇప్పుడే వీడియోని లైక్ చేసుకొని మన పేజ్ని అయితే ఫాలో అయిపోండి. ఇందులో ఫస్ట్ మీరు గూగుల్ మెసేజ్ ఓపెన్ చేసి సెట్టింగ్స్లోకి అయితే రండి. మెసేజ్ సెట్టింగ్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ జనరల్ ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పైకి స్క్రాల్ చేసినట్టయితే ఇక్కడ మనకి స్వైప్ యాక్షన్స్ అని ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు లెఫ్ట్ రైట్ స్వైప్ చేస్తే ఏమేమి యాక్షన్ కావాలని చెప్పి మీరు సెట్ చేసుకోవచ్చు. సో నేను డిలీట్ అచీవ్ అయితే సెట్ చేసుకున్నా. సో మీకు నచ్చినట్టయితే మీరైతే కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సెకండ్, మీరు ఎవరితోనైనా చాట్ చేస్తున్నప్పుడు ఏదైనా పర్టికులర్ మెసేజ్కి రిప్లై అయ్యాలని కూడా సో ఆ మెసేజ్ ఇట్లా రైట్కి స్వైప్ చేసి డైరెక్ట్ మీరు రిప్లై అయితే ఇవ్వచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మీరు చాట్ చేసే వ్యక్తి కూడా గూగుల్ మెసేజ్ యూజ్ చేస్తే ఈ ట్రిక్ అయితే వర్క్ అవుతుంది. ఫైనల్గా థర్డ్ది, మీరు ఎవరికైనా ఏదైనా బర్త్డే విషయం చెప్పాలన్నా లేదా ఇంపార్టెంట్ మెసేజ్ పర్టికులర్ టైంకి సెండ్ చేయాలన్నా కూడా సో మీరు మెసేజ్ అయితే షెడ్యూల్ చేయొచ్చు. సో అదేలా అంటే మీరు మెసేజ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ షెడ్యూల్ ఉంది కదా, సో దీన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ డేట్ టైం ఉంది కదా, సో ఇదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు ఏ డేట్కి సెండ్ చేయాలి, ఏ టైంకి సెండ్ చేయాలో సో సెలెక్ట్ అయితే చేసుకోండి. వన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ అయితే చేయొచ్చు. మీరు సెట్ చేసుకున్న టైంకి మెసేజ్ అయితే సెండ్ అయితే అయిపోతుంది. ఇవే కాకుండా ఇంకా మీకైనా ట్రిక్స్ తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.